హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ, ఇంతవరకు మన ఛానల్లో ఈ వీడియో పెట్టలేదండి. పచ్చి నత్తళ్ళు ఈగురు అనమాట. ఎలా చేశానో ఏంటో పూర్తి వీడియో చూడండి. ఫస్ట్ టైం మా కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా పచ్చి నత్తళ్ళు ఈగురు కూడా చేసుకొని తినాలి ఫ్రెండ్స్. అన్నింటికైనా శ్రేష్టమైనవి ఇవి. బాలింతలు కూడా తినొచ్చు ఈ ఫిష్ కర్రీ. ఎలా చేశానో ఏంటో ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. మేము మొన్న శుక్రవారము హార్బర్ వెళ్ళామండి. వెళ్ళిన రోజు అక్కడే నెత్తళ్ళు, పచ్చి నెత్తళ్ళు, అలాగే పీతలు, అలాగే గుల్లివిందలు తీసుకున్నాం అనమాట. అక్కడే చేయించుకొని వచ్చాము. ఆ పీతలు అవి డొప్పలు అవి తీయడం నాకు రాదండి. చిన్నప్పుడైతే అమ్మ అయితే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఆ డొప్పలు తీసేది. ఎప్పుడు కూడా అక్కడ చేయించుకొని వచ్చేస్తారనమాట. ఇప్పుడు పీతలు అవి అలా పచ్చివి వాళ్ళు తీసేస్తారు, వాళ్ళకి తెలుస్తాయి కదా. తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా చేపలు వచ్చాయండి ఆ రోజు మార్కెట్లో. మటుకు చాలా బాగున్నాయి, అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయండి. కానగర్తలు, రొయ్యలు, అంటే అదే ఫ్రాన్స్, ఇవి చూసారా? ఫ్రాన్స్, పెద్ద ఫ్రాన్స్ అది. పేరు నాకు తెలీదు. చూసైతే నేను ఏటిలా ఉన్నాయి, పురుగుల్లా ఉన్నాయి, ఏట్రా బాబు అనుకున్నాను. ఇంకంతే ఫ్రెండ్స్. ఇంటికి వచ్చాక ఇవి క్లీన్ చేసుకున్నాను. రొయ్యలు, గులివిందులు, అలాగే పీతలు కడుక్కొని ఇలాగా ఉప్పు పసుపు వేసి కడుక్కొని క్లీన్ చేసుకున్నాను. తర్వాత వీటికి పసుపు, ఉప్పు, కారం వేసుకొని కాస్త ఒక గంట సేపు కలిపి ఉంచుకుంటే చక్కగా ఉప్పు కారం పట్టి మంచిగా ఊరుతుందండి చేప. చూసారు కదా? ఇలా కలిపేసుకుంటే మీకు కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే మనము ఫ్రై కూడా చేసుకోవచ్చండి. అది కూడా చేస్తాను నెక్స్ట్ వీడియో, కానీ వీలైన పెడతాను అది. తర్వాత అవి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నెలోని 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే బాటిల్తో వేసాను. ఎప్పుడు వంట చేసే వాళ్ళకైతే అంచనా తెలిసిపోతుంది కదా, ఆ అంచనా మీద వేసాను. అదే కొత్త వాళ్ళు అయితే వేయాలనుకుంటే 5 స్పూన్లు అయితే సరిపోతుందండి ఆ చేపలకి. అదే కొద్దిగా అనుకోండి, ఓ 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత కొద్దిగా ఒక 10 గింజలు మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, ఒంటికి కూడా చాలా మంచిదటండి. మెంతులు పౌడర్ అయినా వేసుకోవచ్చు, నేను గింజలు వేసేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేగనివ్వండి. ఎంత బాగా వేగితే చేపల కూరేటి, చికెన్, మటన్ దేనికైనా ఉల్లిపాయలు బాగా వేగితే టేస్ట్ బాగా వస్తుందండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అది వేగుతుండగా మనం టమాటీలు కట్ చేసుకుందాం. నేను ఒక 1/2 కేజీ టమాటీలు వేసానండి. ఎక్కువ చింతపండు తీసుకోవట్లేదు, తక్కువ తీసుకుంటున్నాను అనమాట. చిన్న ఉసిరికాయ అంత తీసుకుంటున్నాను చింతపండు. ఎక్కువ టమాటీలే తీసుకుంటున్నాను. బాగా ఎర్రగా పండిపోయినవి ఇంట్లో ఉన్నాయన్నమాట, మళ్ళీ పాడైపోతాయి కదా. అందుకని ఎక్కువ టమాటీలు తీసుకుంటున్నాను. నేను 4 టమాటీలు తీసుకుంటున్నాను. ఇప్పుడు టమాటీలు ఎక్కువ రోజులు ఉండటం లేదండి, కొన్ని కొన్ని కుళ్ళిపోతున్నాయి అనమాట. అందుకనేసి నేను ఎక్కువ టమాటీలు వేస్తున్నాను. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేస్తున్నాను అనమాట. అంటే ఉసిరికాయ సైజ్ అనుకోండి, నిమ్మకాయ కంటే ఉసిరికాయ సైజ్ అంటే చూపిస్తాను ఎంత వేసాను అన్నది. ఇలా ముక్కలు కట్ చేసుకోండి. ఈ చేపలు బాలింతలు కూడా తినొచ్చండి, చాలా మంచిది. నెత్తళ్ళు ఏమీ కాదు, జ్వరం పడిన వాళ్ళు కూడా తినొచ్చు. నెత్తళ్ళు అంత మంచిదనమాట. నెత్తళ్ళు ఎవరైనా తినొచ్చు. ఎప్పుడు మన ఛానల్లోని ఎండి నెత్తళ్ళు కూరలు పెట్టాను, కానీ పచ్చి నెత్తళ్ళు ఎప్పుడు వండి పెట్టలేదండి. వండుకున్నాం కానీ దాంట్లో కొద్దిగా ఆ క్లీన్ చేసుకొని చేసేసరికి టైం పట్టేస్తుంది అనేసి నేను ఎప్పుడు నెత్తళ్ళు వీడియో పెట్టలేదు. ఈసారి మట్టుగా ఇవన్నీ ఒక్కసారే కొన్నాం కదా, నెత్తళ్ళు వీడియో అలాగా లేదు, పచ్చి నెత్తళ్ళు ఈగురు అనేసి వీడియో చేసి షేర్ చేశానండి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా చేసుకోండి. మీకు దొరికినప్పుడు ఎప్పుడైనా చేసుకోండి. ఇవి చాలా బాగుంటుందండి. పిల్లలేటి పెద్దలేటి ఎవరైనా తినొచ్చు. ఎక్కువ చిన్నపిల్లల తల్లికి పెడతారండి, ఎక్కువ పాలు కూడా పడతాయి అనేసి పిల్లలకి. ఒక్కొక్కరికి తల్లికి పాలు సరిపోకపోతే ఇబ్బంది కదా, అలాంటప్పుడు ఇలా నెత్తళ్ళు ఇలాంటివన్నీ పెడుతుంటారు. చూసారు కదా, టమాటీలు అవి కట్ చేసేసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకుందాం. ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చండి.
మరి ఇవి ఎర్రగా ఉన్నాయి కదా, ఇంకా బేగా మెత్తబడిపోతాయని నేను మిక్సీ పట్టలేదు. మనకి ఉల్లిపాయలు చూసారు కదా ఇలా వేగాయి. ఎంత ఎర్రగా వేగితే అంత మంచిదండి చేపలకేంటి, చికెన్ కానీ మటన్ కానీ బిర్యానీ కానీ కొద్దిగా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగాయి కదా, ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నదండి. అప్పటికప్పుడు రుబ్బుకున్నది అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని నేను ఫ్రెష్గా రుబ్బిందేనండి. నేను ఒక్కోసారి ఒక 4-5 రోజులకి సరిపడా ముందే రుబ్బేసి ఉంచుకుంటాను. పిల్లలకి బాక్సులు కడతాం కదా, అప్పటికప్పుడు అంటే ఆ పని మళ్ళీ ఎక్స్ట్రా అయిపోద్దని ముందుగా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట. 4-5 రోజులు వస్తుంది. ఇప్పుడు ఇది వేసుకున్నాను, ఒక్క స్పూన్ వేసుకున్నాను. పచ్చి వాసన పోయినంత వరకు మీడియంలో పెట్టుకొని అలాగా మగ్గనిచ్చానండి. ఇలాగ పచ్చివాసన పోతేనే మంచి స్మెల్ బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఇందులో ఇంక మనం టమాటీలు వేసేసుకుందామండి. టమాటీలు కట్ చేసుకున్నాం కదా, వేసేసుకుందాం. ఇవి ఎర్రగా ఉన్నాయనేసి నేను చిన్న ముక్కలుగా కట్ చేశానండి. అదే మీరు మెత్తగా అవ్వట్లేదు అనుకుంటే మిక్సీ కూడా పట్టుకొని వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగ మీడియంలో పెట్టి మగ్గనివ్వండి. మెత్తబడిపోతుంది. మెత్తగా అయిన తర్వాత చూసారు కదా ఇలా మెత్తబడిపోయింది. ఇప్పుడు అవి చక్కగా గడ్డితో మెదిపేసుకుంటే మెత్తగా ముద్దలాగా అయిపోతుంది. టమాటా ఈజీగా మెత్తబడిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, ముందుగా మనం నెత్తల్లోని సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత కారం అండి, కారం కూడా ముందుగా 1 స్పూన్ వేసాం కాబట్టి నేను 1 స్పూన్ కారం వేసాను. తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకొని మళ్ళీ 2-3 నిమిషాలు మూత పెట్టినివ్వండి. ఉప్పు కారం బాగా పడుతుంది. చూసారు కదా చింతపండు అంతే తీసుకున్నానండి, అది రసం పిండుకొని ఉంచుకున్నాను. తర్వాత ఇలా చూసారా ఎంత మెత్తగా ముద్దలాగా అయిపోయిందో. ఇప్పుడు అందులో రసం వేసేసుకుందామండి. నేను 1 గ్లాసులకి వాటర్ తీసుకుంటున్నాను. ఇంకొద్ది మీకు ఇగురులాగా కావాలి అనుకుంటే, ఎక్కువ మంది ఉన్నారు ఆ ఇగురు సరిపోదు అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మాకు ఇది సరిపోతుందని ఇంతే వాటర్ వేసాను. మళ్ళీ దీనికి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. మగ్గనిస్తే అప్పుడు మనకి చక్కగా అన్నీ ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, అలాగే ముందుగా వేసానండి అది గరం మసాలా పొడి. చేపలకని తయారు చేసుకుంటాను నేను, ముందు వేసిందనమాట. అది 1/2 టీ స్పూన్ వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి వేసాను అనమాట. అలాగా ముందుగా చేపలకి పొడి రెడీ చేసుకుంటే అది ఏ చేపలు వండినా వేసుకోండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా వీడియో చూపిస్తానండి అది పొడి. వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చాక అప్పుడు నెత్తళ్ళు వేయండి. చూసారు కదా ఉప్పు కారం వేసిన తర్వాత ఎలా ఉన్నాయి నెత్తళ్ళు. ఇప్పుడు పచ్చి నెత్తళ్ళు వేసేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకొని కలపండి, లేదంటే ఇరిగిపోతాయి. ఇంకొకసారి నుండి ఇలాగ ముందు గరిటతో కలిపి తర్వాత క్లాత్ పెట్టుకొని గిన్నె పట్టుకొని తిప్పుకోవాలండి, లేదంటే మనకి ఇరిగిపోతాయి అన్నమాట. చూసారు కదా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం పెట్టేసుకొని, ఫ్లేము మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గితే సరిపోతాయండి. చూసారు కదా. ఇప్పుడు సిమ్లోకి పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలండి, అంతేనండి. ఇంకా మనకి కూర రెడీ అయిపోతుంది. ఎక్కువ హైలో పెట్టామనుకోండి ఎక్కువ ఉడికిపోయి చేప ఇరిగిపోతుంది. అందుకే మీడియంలోని సిమ్లో పెట్టుకొని వండండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్గా రుచిగా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చక్కగా తింటారు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇంకంతే ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయింది చూసారా, ఎంత కలర్ఫుల్గా ఉంది. తప్పనిసరిగా మీకు ఎప్పుడైనా నెత్తలు దొరికితే తెచ్చుకొని ఇలా వండుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకంతేనండి, ఒక్క పావు గంట సేపు పక్కన పెట్టుకొని వేడి అన్నంలో వడ్డించుకొని తింటే ఇంకా అదిరిపోతుందండి. ఒక ఉల్లిపాయ ముక్క కూడా పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్క పెట్టుకొని చక్కగా ముద్దకి లొట్టలు వేసుకొని తినొచ్చు.
మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.